హా, ఇప్పుడు మన వెంకీకి అంత మంచి జరిగినట్టేనండి. భగవంతుడా, నా కొడుకు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. నీ కొడుకేమవుతుంది తల్లి? మృత్యుంజయ యాగం చేయించాం కదా, నీ కొడుకు నూరేళ్లు చల్లగా ఉంటాడులే, భయపడకు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మీ అమ్మకి బహుమతి పంపిస్తాను రా. అడ్డు తప్పుకో పద్మావతి. బావ మీద కత్తి పడితే బావ కంటే ముందు నా శవం లేస్తుంది. అయ్యో, నీకెలా చెప్పాలరా? ఏమైందో చెప్పమ్మా. ఆ వెంకటేశ్వర్లు ఎవరో కాదు, సుభద్ర కొడుకని మీ అత్తయ్యకి తెలిసిపోయిందిరా. అత్తయ్య, వెంకిని ప్రేమిస్తున్నానన్న విషయం నాన్నకి చెప్పేస్తే బెటరేమో. నాన్నా, ఏంటమ్మా? అది చెప్పమ్మా. ఏంటంటే నాన్న, అదేంటంటే ఎవరిని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయలేం కాబట్టి కాన్ఫిడెంట్ గా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? లేచిపోదాం. మరి పద్మావతి ఏంటి అలా మాట్లాడింది? ఏమని? నువ్వు పద్మావతిని ప్రేమిస్తున్నావని చెప్పింది. ఏంటేంటేంటేంటేంటేంటి? అవును, నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పింది. నేను ప్రేమించడం ఏంటి? మతిపోయిందా? నీకు కూడా తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పింది. అవ్వ 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 అవ్వ, నా ప్రమేయం లేకుండా నా పైన ఇంత కుట్ర జరుగుతుందా? ఛే, ఎంత దారుణం! ఎంత దారుణాల గురించి నువ్వే మాట్లాడాలి మరి. అయితే తను చెప్పింది నిజం కాదు కదా? అలివేలు, అసలు అసలు ఈ మాటని ఎలా అడగగలుగుతున్నావు? ఏం చేయమంటావ్? దాని మాటలు విన్నప్పటి నుంచి నా పరిస్థితి కరెంట్ షాక్ తగిలినట్టుంది. నా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? ఈ విషయం మీ నాన్నగారికి చెప్పేయచ్చు కదా. ఇప్పుడు ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదని పద్మావతం చేసుకోమంటావా ఏంటి? అలాంటి సిచ్యువేషన్ వస్తే మన ప్రేమకి విలువే ఉంటుంది. మరి ఏం చేద్దాం? ఎవరిని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయలేం కాబట్టి కాన్ఫిడెంట్ గా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? పారిపోదాం. ఏమన్నావు? పారిపోదామన్నాను. ఇంకోసారి చెప్పు. పెద్దలని ఒప్పించి ఒకటి కాలినప్పుడు పారిపోయి పెళ్లి చేసుకోవడం మంచిది. అది మాట్లాడుకోవడానికి చిన్న మాట అయి ఉండొచ్చు, కానీ చెయ్యాలంటే పెద్ద సాహసమే అవుతుంది. అయినా పర్వాలేదు. ఈ విషయం ఊరందరికీ తెలిస్తే సర్పంచ్ గారి పరువు పోతుంది కదా. నాన్న పరువు కంటే నాకు నా ప్రేమే ముఖ్యం. మరి పద్మావతి పరిస్థితి ఏంటి? నా జీవితం నాది, దాని జీవితం దానిది. కుటుంబ గౌరవం గురించి ఆలోచించవా? కుటుంబ గౌరవం కంటే నాకు నా భవిష్యత్తే ముఖ్యం. ఇంకొకసారి ఆలోచించాలి వేలు. ఒక్కసారి అడుగు బయట పెట్టావంటే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాన్ని కోల్పోతాం. కులం, మతం, పరువు, మర్యాద, గౌరవాల కంటే నేను ప్రేమించిన వాడితో నా జీవితం ముడిపడ్డమే నాకు ముఖ్యం.
అయితే ఏం చేద్దాం? సరిగ్గా రాత్రి 12 గంటలకి నేను బట్టలు సర్దుకొని బయటుంటాను. నువ్వు కూడా వచ్చే. ఆడపిల్లవి నువ్వే ఇంత ధైర్యం చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను? నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు కదా? ఉండదు. ఈ విషయం పొరపాటున కూడా లీక్ అవ్వకుండా చూసుకో. సరే. సరిగ్గా 12 గంటలకి, ఓకేనా? ఓకే. బాయ్. తొందరగా వెళ్ళిపోదాం పదా. ఏంటలా చూస్తున్నావు? ఎవరైనా చూసారంటే దొరికిపోతాం. రా. ఎక్కడికి? ఇదే ఆ దేవనాగున్న పుట్ట. మీ ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ని మీ మీదకి వదలబోతున్నాను. అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ. నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదాం అంటున్నావా అమ్మా? దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల. ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకి దూరంగా మాత్రం ఉండలేనమ్మా. ఆయన నా ప్రాణం. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే ఇదే ఆ దేవనాగున్న పుట్ట. మీ ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ని మీ మీదకి వదలబోతున్నాను. అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ. నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదాం అంటున్నావా అమ్మా? దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల. ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకి దూరంగా మాత్రం ఉండలేనమ్మా. ఆయన నా ప్రాణం. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే ఇదే ఆ దేవనాగున్న పుట్ట.